హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ద వెల్నెస్ వే. ఈరోజు మనము స్టఫ్డ్ మ్యాంగో చేసుకుందాము. స్టఫ్డ్ మ్యాంగో కావాల్సింది ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్ వాటర్ వేస్తాను. ఇంకో దాంట్లో కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఇది వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ పౌడర్ని ఇందులో వేసేస్తాను. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసుకుందాము. అన్నీ మిక్సర్ అండి ఇవి. దోస గింజలు, కర్బూజ గింజలు అండ్ బాదం, వీటిని మిక్సీ చేసుకుందాము. ఇది బాగా ఉడుకుతుందండి. ఇందులో మనము షుగర్ యాడ్ చేసుకుందాము. సరిపోతుందండి. నేను 2 మ్యాంగోస్ తీసుకున్నానండి. దీన్ని జస్ట్ పైన ఇలా కట్ చేసుకుందాం. దీన్ని అలాగే పెట్టుకుందాం. మళ్ళీ క్లోజ్ చేసుకునేకి దీన్ని చిన్నగా లోపల ఉండే విత్తుని తీసేయాలి. సీడ్ ఉంది కదా లోపల, దాన్ని తీసేయాలి. ఇట్లా 4 సార్లు అనేసి ఇలా జస్ట్ సీన్ ఇలా అనండి, వచ్చేస్తుంది. చూడండి. ఇప్పుడు మనం చేసుకున్న స్టఫ్ని పెట్టుకుందాము. చూడండి, ఇందులో వేస్తున్న మ్యాంగోలో దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవడమే. ఇందులో పెడతానండి. ఇప్పుడు ఈ మ్యాంగోని కూడా ఇలా స్టఫ్ చేసుకుందాం. దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవడమే అండి. ఇందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో 24 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. మిగిలిన ఉంటే వేసేస్తున్నా.
దీన్ని 24 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తాను. నౌ కెన్ ఐ ఓపెన్ దిస్? frozen. Yes. చూడండి, స్టోన్ లాగా అయిపోయింది. ఇలా బాగా అయిపోవాలి. 24 అవర్స్ ఉంటే చాలు. చూడండి, ఇలా తీసి పెట్టుకోవాలి. ఇంకొక దాన్ని తీసుకుందాం. ఇలాగే చూడండి, ఇలా వైట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ స్టఫ్ మ్యాంగోని కట్ చేసుకుందాము స్లైస్ లాగా. చూడండి, ఇలా అరేంజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, స్టఫ్ మ్యాంగో రెడీ. స్టఫ్ మ్యాంగోను చూడండి ఎంత బాగుందో. ఒకసారి ఇలా చేసుకొని పిల్లలకి ట్రై చేసి చూపించండి. సమ్మర్కి చాలా మంచిది. ఈ సమ్మర్ సీజన్లో అందరూ చల్లగా తినాలని అనుకుంటారు కదా. ఇది ఇలా తీసుకొని మనము స్టఫ్ పెట్టుకొని మ్యాంగోలో తీసుకున్నామంటే చాలా మంచిది. చాలా చల్లదనం బాడీకి, బాడీ హీట్ అంతా తీసేస్తుందండి.